అండి మేము ఎంత కష్టపడి అంత రేయం బొగలు కష్టపడుతున్నాము, షూటింగ్స్ చేస్తున్నాం, చేసినా గానీ మాకు డబ్బులు రాకుండా మేము ఇల్లు రెంట్లో కట్టుకోలేకుండా పస్తులు పడుకుంటున్నామండి. అయినా వాళ్ళకి కొంచెం కూడా కనికరం లేకుండా పోతుంది సార్. ఏ సినిమాకి చేశారు మీరు? మేము దేవరా చేశానండి. దేవరా తర్వాత గేమ్ చేంజ్ కూడా చేస్తున్నానండి. అమౌంట్ అడుగుతుంటే మేనేజ్మెంట్ ఇవ్వలేదు ఇంకా అనేసి అంటారు, కానీ మేనేజ్మెంట్ ఇవ్వకుండా సినిమాలు ఎలా ఎవరు ఇవ్వట్లేదు మీకు? అంటే మీ మేనేజ్మెంట్ అంటే ఎవరు మేనేజ్మెంట్ పేరేంటి? అంటే మమ్మల్ని పిలిచింది మన గేమ్ చేంజ్ కి దానికి ఒక కోఆర్డినేటర్ పిలిచారండి. తన పేరు SMS సురేష్ గారు అండి. SMS సురేష్ గారు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఇచ్చారు, రెస్పాన్స్ లేదండి. మెసేజ్ చేస్తే దానికి రెస్పాన్స్ ఉండదండి. ఎప్పుడైనా ఎవరైనా బయట పోయి మాట్లాడాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు పక్కన వేరే వాళ్ళ త్రూ మాట్లాడిస్తారండి. మాట్లాడించి మాకు ఇలా ప్రాబ్లం ఉంది, మాకు ఏదైనా కొంచెం అమౌంట్ సపోర్ట్ చేయండి సార్ అంటే ఏదో మేము అతన్ని అప్పు అడుక్కున్నంత ఫీల్ అయిపోయి మా దగ్గర ఇప్పుడు లేదండి, మాకు రాలేదండి అని ఇది తిక్క సమాధానం చెప్తున్నారు. మీ ఒక్కరికైనా ఇంకా ఎవరికైనా ఇవ్వట్లేదు? నాకు కనీసం అన్న ఒక 10,000 మందికి ఇవ్వాలండి. నాలాగా బయట వచ్చి చెప్పే ధైర్యం లేక వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారండి. ఈ రోజు కూడా నేను పండగ ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నానండి, డబ్బులు లేక. బాధపడకండి. అంటే పండగ కూడా ఇంటికి పోలేదండి, డబ్బులు లేదు. ఇప్పుడు 2 years అయిందండి నాకు మేము వర్క్ చేసి. దిల్ రాజు గారు FDC చైర్మన్ కూడా అయ్యారు కదా, ఆయన కలిసే ప్రయత్నం చేస్తారు. ఆయన కలిసే ప్రయత్నం కూడా చేద్దామంటే మధ్యలో వచ్చి మేము ఇచ్చేస్తామండి, ఎందుకు అంత దూరం వెళ్తున్నారు, మీరు పోవాల్సిన పని లేదు, మేము ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మనం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటండి, అసలు అమాయకంగా చాలా అమాయకంగా చెప్తున్నారు. ఆ అమాయకంగా మేము ఆర్టిస్టులు కదండి నమ్మేస్తా ఉన్నాం. అంటే మీకంటే ఎక్కువ నటిస్తున్నారు వాళ్ళు? మాకన్నా ఎక్కువ నటిస్తున్నాం. మేము కెమెరాల ముందరే అక్కడ మాత్రమే నటిస్తామండి. మేము లైవ్ లో నటించలేము, ఎందుకంటే మాకు లైవ్ లో నటించడం చేతరాదు. కెమెరాల ముందర మాత్రమే మేము నటిస్తున్నాము. కానీ అతను మాత్రం లైవ్ లో నటిస్తారు. అది కనపడిన కూడా కనపడరండి, ఫోన్ లోనే. మరి ఎవరు ఎందుకు బయట రావట్లేదు? మీరు అంటే ఎందుకు బయట రాలేదంటే ఇట్లా కెమెరాల ముందు పోయి కనపడితే నెక్స్ట్ మనకు క్యారెక్టర్స్ ఇస్తారో, హీరో షూటింగ్ చెప్తారో చెప్పరో, మనం బ్రతుకుతుంది దానిపైనే బ్రతుకుతున్నాము అని భయపడుతున్నారండి. చాలా మంది భయపడుతున్నారు. నేను కూడా ఈ రోజు కూడా ఎందుకు తెగాయించానంటే వస్తే క్యారెక్టర్స్ వస్తే రాని, రాకుండా పని. ఇతను ఇవ్వకపోతే ఇంక వేరే వాళ్ళు ఇస్తారు. నాకు టాలెంట్ ఉంటే ఎవరో ఒకరు ఇస్తారు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ పైన అన్ని లీడ్ క్యారెక్టర్స్ పౌరాణికంలో చేసేదని ఒక 70 ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. తిరుపతి మహాదేవి థియేటర్ లో చేశాను చాలా ప్రోగ్రామ్స్. కానీ థియేటర్ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో మంచి క్యారెక్టర్ వస్తుందని తిరుపతి నుంచి ఇక్కడ వరకు వచ్చానండి. తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ రాలేదు, ఏదో 1-2 వస్తున్నాయి అనుకుంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది. నన్ను గుర్తించిన వాళ్ళు ఎవరో ఒకరు పుణ్యాత్ములు ఉంటారు, ఇస్తున్నారు. ఖాళీ ఉంటాం ఎందుకని చెప్పేసి కంపెనీ ఆర్టిస్ట్ కూడా వెళ్తున్నామండి. కంపెనీ ఆర్టిస్ట్ పోతే ఈ విధంగా డబ్బులు ఇవ్వకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు తెప్పిస్తున్నారు. ఆర్టిస్టులకి కడుపు కొడుతున్నారు. 1000 మందికి డబ్బులు ఇవ్వాలండి, 1000 మందికి ఇవ్వాలి. ఎవరు పట్టించుకోలేదు. ఏం పెద్దవాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా? మా లాంటి వాళ్ళు మధ్యలో మీరు డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు కండిషన్ పెడుతుంది కదా. అన్ని అడిగాం సార్, మాకు ఇన్ని రోజులు డబ్బులు ఇవ్వలేదు కదా, మీకు ఏమైనా అడుగుతుంటే ఎవరైనా గొడవ చేస్తారనుకుంటే అప్పుడు 5,000 లేదా 10,000 ఇస్తారండి. మిగతా డబ్బులు ఇంకెప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అంటే మేము 2 రోజులు 3 రోజులు ఇస్తాం. మీకు మెసేజ్ చూపిస్తానండి, మీకు ఎప్పుడు మేము మీకు ఒక 10 days లో ఇచ్చేస్తాము, ఒక 20 days లో ఇస్తాము. మాకు మేనేజ్మెంట్ నుంచి డబ్బులు రాలేదు, ఆ డబ్బులు వచ్చిన వెంటనే మీకు ఫార్వర్డ్ చేస్తామని చెప్తున్నారండి. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం కడుపులో బిడ్డ 9 నెలలు పెట్టున్నా గానీ మనకు తెలియకుండా కింద జారిపోయే మాత్రం మాట్లాడతారు. అలా మాట్లాడుతున్నారు కాబట్టి మేమంతా మోసపోతున్నాం. ఎందుకంటే ఆర్టిస్టులు కదా, వీళ్ళు చెప్పే మాటలని నమ్మేసి మోసపోతున్నాం. కానీ మీరు ఒకటి జాగ్రత్త పడాలి కదా. మరి జాగ్రత్త పడాలంటే క్యాన్సిల్ అయింది, 2సారి క్యాన్సిల్ కాదు సార్, క్యాన్సిల్ కాదండి, క్యాన్సిల్ అయ్యేది లేదు. ఈ దీంట్లో పైసలు రాకపోతే దాంట్లోనే వస్తాయి అని ఖాళీ కూర్చోనంటే ఏమీ లేదు కదా. వేరే ఆప్షన్ లేదు మాకు, వేరే వర్క్ చేయడానికి మాకు చేతరాదు. ఇదే చెయ్యాలి కాబట్టి మేము ఆర్టిస్టులం కాబట్టి సినిమా షూటింగ్ చెప్తే పోదాము, ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తాయి మాకు అని చెప్పేసి మేము వెళ్తున్నాం. అంతేగాని మేము ఆల్రెడీ మేము ఒకసారి దెబ్బతిన్నాం కదా, మళ్ళా వెళ్ళకపోతే ఎట్లా అంటే ఇది కాకపోతే ఇంకొకటి అలా వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపన్నా పైసలు ఇస్తామనుకో. ఇలా రోజులంతా గడిపించుకొని వాళ్ళు మాత్రం సెటిల్ అయ్యి మాకు ఇవ్వకుండా పోతుంటే మేము ఎన్ని రోజులు ఓపిక పడతామండి? ఓపిక పట్టలేం కదా. అందుకే లాస్ట్ కి నేను ఈ క్యారెక్టర్స్ వస్తే రాని, రాకుండా పోని, హైదరాబాద్ లో ఉంటే ఉండొచ్చు, లేకపోతే మా ఊరికి వెళ్ళిపోవచ్చు, ఫిక్స్ అయ్యి వచ్చినా నేను. ఈ రోజు మాత్రం చాలా మంది 1000 మంది ఇలా చెప్పడానికి భయపడి ఇంట్లో కూర్చొని ఉన్నారు.
మీకు ఇప్పుడే నేను చూపిస్తాను నాకు ఎంత మంది కాల్స్ చేశారు. కాదు మేడం, మీకు ఎంత పేమెంట్ ఇవ్వాలి వాళ్ళు? నాకు రావాల్సిన 70,000 రావాలండి. దేవరాజ్ రావాలి ప్లస్ గేమ్ చేంజ్ కూడా రావాలి. రెండు కలిపి 70,000. 70,000 రావాలి. వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తారండి? ఇద్దరు ఒకటే కానీ వాళ్ళు ఇచ్చేది మేనేజ్మెంట్ ఎక్కువ ఇస్తుంది, వీళ్ళు మాకెంతో ఇలా రాలుస్తారు. ఆయన పేరు SMS సురేష్ అండి. వాళ్ళు ఫోటో కావాలంటే కూడా ఇస్తాను. ఫోటో నేను ఆల్రెడీ తీసుకుంటాలే గానీ తర్వాత మీకు కాల్స్ ఏమైనా చేశారా? నేను కాల్స్ చేశారు. ఇంకో విషయం, కాల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను చెప్పే తప్పదైతే కాదు, ఇతను కూడా ఒక బాధ్యత. ఆయన అవసరం చూపిండి ఇవ్వాల్సిన అదే ఆయన ఎవరు డబ్బులు ఇవ్వాలి కదా, ఉన్నాయి. ఆయన అవసరం చూపిండి. మైక్ దగ్గర పెట్టండి వాయిస్. బ్యాక్ సైడ్ లో శివగా అయితే యాక్చువల్ గా మేము తరుణ్ నుంచి దాదాపు 200 మంది దాకా ఇప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఒక పేమెంట్ ఒక్క పైసా కూడా మాకు చేయలేదు. చూసుకోవాలి వెనక ముందు ఇలా పడతాయి కదా, విజువల్స్ ఇలా పడతాయి, కెమెరా పడుతుంది కొద్దిగా. కానీ మాకు డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఎవరికి లేదు. ఒకసారి ఆయన ఫోటో కూడా రివ్యూ చేయండి. మీకు ఎవరైతే ఇవ్వాలో ఆయన ఫోటో కూడా ఒకసారి చూడండి. ఆ డబ్బులు ఇవ్వను. ఏం పేరు? SMS సురేష్ అండి. ఇతని పేరు SMS సురేష్. చూసారా? ఇతనేనా SMS సురేష్? అవునండి. డబ్బులు లేకపోతే ఇతనే SMS సురేష్. వేల మందికి ఇవ్వాలని డబ్బులు అతను. సినిమా వల్ల సొమ్ము అక్రమంగా దోచుకున్న వ్యక్తి SMS సురేష్. SMS సురేష్ అంట. ఇతను ఒక మోసగాడు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చారు మాట్లాడతాయి ఇక మరి ఇన్ని రోజులు ఇన్ని రోజులు అంటే తను దిల్ రాజుతో పాటు ఉన్నాడు. అంటే దిల్ రాజు మనిషి దిల్ రాజుతో పాటు ఆయన ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి ఆయన ఫోటో ఇస్తారండి. దిల్ రాజు గారు ఉన్నారు, పక్కన ఉంటారు. అవును, ఈయనతో కూడా పక్కన ఉంటారు. ఆయన ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫోటో దిగుతారు. అంతేగాని ఆయన డబ్బులు దగ్గర కొట్టలేదు కదా. ఆయన వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు ఇచ్చేస్తారు. ఇతను ఇవ్వలేదు. ఇతను పర్సనల్ గా వాడుకుంటున్నాడే గానీ మాకు ఎవరికి ఇవ్వట్లేదు. చాలా మంది ఉన్నారండి, కావాలంటే నేను చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తాను. ఇట్లా సినిమా ఫీల్డ్ లో వచ్చేసి ఎంతమంది బాధ్యతలు ఎంతమంది ఉంటారు? వేల మంది ఉన్నారండి, వేల మంది ఉన్నారు. చాలా మంది అంటే కోఆర్డినేటర్స్ త్రూ వెళ్లే వాళ్ళంతా ఇలాగే బాధపడుతున్నారు. చాలా మంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. నాకు వేరే వాళ్ళు అంటే నాకు ఎగరగొట్టిన వాళ్ళు అంటే కార్తీక్ అనే ఒక అతను ఎగరగొట్టాడు. అంటే అతను ఒక 5-10 వేలు ఎగరగొట్టాడు కాబట్టి దాని గురించి పెద్దగా నేను డిస్కషన్ చేయలేదు. కార్తీక్ అనే వ్యక్తి చిన్న అమౌంట్ కాబట్టి అంటే డబ్బులు ఇవ్వనప్పుడు మీరెలా వెళ్తున్నారు షూటింగ్ కి? ఈ రోజు కాకపోతే రేపు ఇస్తామని చెప్పేసి వెళ్తున్నామండి. అంటే వేరే వర్క్ మాకు రాదు కదా. వీక్లీ పేమెంట్స్ కదా, అంటే ఎప్పుడు రాదండి. ఎప్పుడైనా ప్యాకప్ అయిన తర్వాత 10 days కో 15 days కో 1 month కో వచ్చేస్తాయి పేమెంట్. నాకు పేమెంట్ రాకుండా పోతే కంపెనీ దగ్గర వెళ్లి గొడవ వేసుకోమని తీసుకున్నా. నేను మేనేజ్మెంట్ కి చెప్పానండి, దేవరాజ్ సినిమాకి డబ్బులు రావాలని మేనేజ్మెంట్ అడిగితే, అమ్మ మీకు రావాల్సిన డబ్బులు మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో SMS సురేష్ గారిని అడగండి, మాకు సంబంధం లేదు. మీరు ఎప్పుడో మేము పేమెంట్ చేసేసాం, అతను పోయి అడగండి అంటే నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు రాలేదు, ఇంకా వాళ్ళ దగ్గర రాలేదు, వీళ్ళ దగ్గర రాలేదు. నేను అమ్మిస్తే దిల్ రాజు గారు నాకు పేమెంట్లు ఎగర కొట్టేశారు అని చెప్తున్నారు. ఆయన ఇంకేమన్నా మాట్లాడాలని, ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా అతను డబ్బులు ఇవ్వట్లేదు. చిన్న విషయం అడగ, మీరు ఎప్పుడైనా సినీ ఫీల్డ్ లో ఎంటర్ అయినప్పుడు దానిలో ఒక ఆర్టిస్ట్ కార్డు ఉంటుంది, ఆ కార్డు మీకు ఏమైనా ఉందా? సార్ మేము కార్డులు తీసుకునే దాని వల్ల ఇప్పుడు కార్డులు తీసుకునేంత దాని వల్ల మాకు క్యారెక్టర్స్ రావట్లేదండి. మేము చిన్న చిన్నగా ఇలాంటి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీరు కార్డులు తీసుకోవాలని అంటున్నారు. కార్డుల గురించి కూడా చెప్తాను. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను. కార్డుల గురించి చెప్తాను, అడుగుతున్నారు కదా. మాకు ఈ చిన్న చిన్న క్యారెక్టర్లకే డబ్బులు రానప్పుడు కార్డులు ఎక్కడి నుంచి తీసుకోమంటారు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయి మాకు పైసలు? ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్పుతో కొడతారు.
లక్షలు కట్టాలి దానికి, కార్డులకి లక్షలు కట్టాలి. ఎవరైనా అంటే మేము డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు కార్డులు తీస్తామంటారు, వాళ్ళు ఎవరు క్యారెక్టర్ ఒక రోజు చెప్పటం లేదు. మా స్టేషన్ లో తీసుకుంటే మనకు అది యూజ్ అవుతుంది, దాంట్లో చెప్తారు. కానీ దానికి కట్టాలంటే మనకి ₹1,00,000 లేదు. ఎలా తీసుకోమంటారు కార్డులు? కార్డులు లేకుండా ఇలా ఎంతమంది ఉన్నారు తెలుసా? కార్డులు తీసుకున్నామంటే మేము క్యారెక్టర్ కార్డులు తీసుకోవాలంటే కూలికి పోతేమో 700-800 రూపాయలు కూలికి వస్తుంది. మాకు చేతరాదు కదండి కూలి పోవడానికి. కూడా ఆర్టిస్ట్ కూడా ఆడ పోయి ఏది అన్నపూర్ణ స్టూడియో కూడా నిలబడతారు చాలా మంది. సరే ఓకే మేడం, మీకు సాయం చేయాలని మేము కూడా. సో ఫైనల్ గా ఏం న్యాయం కావాలి మీకు? ఏం న్యాయం కాదు, అమౌంట్ ఏం కావాలండి చెప్పండి ఫైనల్. ఇప్పుడు ఏమి కావాలంటే ఇంత మాట్లాడి ఒక కోఆర్డినేటర్ త్రూ వెళ్తే పైసలు రావట్లేదు. ఇప్పటికన్నా పెద్దవాళ్ళు మమ్మల్ని మాలాంటి వాళ్ళ ఆర్టిస్ట్ ని గుర్తించి ఏదన్నా ఒక మంచిగా ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఇలాంటి కోఆర్డినేటర్ త్రూ మాత్రం వాళ్ళకు ఇవ్వదండి, ఎవరు ఇవ్వదండి. ఇట్లా ఇంతమంది బాధపడుతుంటే కూడా ఎవరు మేనేజ్మెంట్ ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఏదో విధంగా మేము కేసులు పెట్టాము, కేసులు కూడా పెట్టాం, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. దీనికి వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు, వాళ్ళకి కూడా మేనేజ్మెంట్ చేస్తాం. మేనేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం మేము ఇంకా? మరి మీరు అందరూ కలిసి ఒకసారి అతని ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాండి, అందరూ కలిసి మాట్లాడి అంతా చేసిన దానికి మీడియా చెప్పారా? మీడియా ఒకటి చెప్పలేదు మేము, అందుకే ఫస్ట్ టైం మీడియా ముందు వచ్చినాను. నేను మీడియా ముందు ఎప్పుడు రాలేదు, మీడియా ముందు ఫస్ట్ టైం. ఒకటి ఫిలిం ఛాంబర్ కి ఎప్పుడు వెళ్ళారా మీరు? ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా వెళ్ళామండి, ఒకసారి మీటింగ్ చేసాం. అక్కడ మీటింగ్ ఫిలిం ఛాంబర్ విష్ణు గారిని కలలేదండి. ఫస్ట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు వచ్చాము. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఇది వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను అన్నమాట. వెళ్తే మా లాంటి చిన్న ఆర్టిస్టులకి అంతా ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. పోతే పోనీ నేను నా క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు, ఇండస్ట్రీలో లేకపోయినా నేను పర్లేదు, కానీ నాలాగా 10 మంది బాధపడద్దు. 10 మంది వాళ్ళకి ఇంకెంత మందికి రావాలి? నాలాంటి వాళ్ళకి చాలా మందికి 10,000 మందికి రావాలి. అంటే ఆ 10,000 మంది ఏం చేస్తున్నారు ఇంకా బయటికి రాక? 10,000 మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలా చెప్పడానికి ధైర్యం లేదండి వాళ్ళకి. నెక్స్ట్ ఛాన్స్ ఇస్తారా లేదా, నెక్స్ట్ వేరే సినిమాలో ఛాన్స్ ఇస్తారా ఎవరని భయపడుతూ, నాకు ఈ రోజు మీ కాల్స్ అన్ని మీకు చూపిస్తాను. ఎంతమంది కాల్ నేను ఈ విధంగా మీడియా ముందు నిలుచుకుంటున్నానంటే, అమ్మ చెల్లెమ్మ మేము మాట్లాడలేకపోతున్నాం, మాలాగా అందరూ మాట్లాడలేకపోతున్నాం, నువ్వు ఒకటి మాట్లాడి నువ్వేం చేయగలుగుతావు అమ్మ అనేసి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళకి నెక్స్ట్ క్యారెక్టర్ వర్క్ ఫ్యూచర్ ఉండదని భయపడుతున్నారు. నాకు అలా భయం లేదు, ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని. ఇక్కడ చేస్తాను లేదని స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ చేసుకుంటాను. నేను టీటీడీలో నేను ఆల్రెడీ చేస్తా ఉన్నాను. ప్రోగ్రామ్స్ చేసుకుంటానండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం దృష్టికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముందరికి పోవాలంటే మేము ఎంత అండి, మీలాగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము వెళ్తాం. మీరు ఏదైనా ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి సార్ ముందరికి మీ ఈ వీడియోలన్నీ పోవాలని నేను కోరుకుంటున్నాను. సార్ వేస్తే మాకైతే 100% మాకు న్యాయం చేస్తారని, ఇలాంటి కోఆర్డినేటర్స్ వెళ్ళి మాకు వీలాంటి వాళ్ళ బాధలు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆయన వస్తే మాకైనా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. సరే మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఒకటే. లేదు మేడం, ఫిలిం ఛాంబర్ మీరు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కి వెళ్ళి మీలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఫిలిం ఛాంబర్ కి వెళ్ళాలి అంటే కూడా ఒకళ్ళు పోతే ఎవరైనా తీసుకుంటారో తీసుకోరో నాకు తెలీదు. అందుకని నాకు అంత ధైర్యం లేకనే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరే ఆడపూలి మీరే అనుకోండి, మీలాగా 10,000 మంది 10,000 మంది 1,000 మంది అన్నారు కదా, వాళ్ళకి నీళ్ళగా ప్రోత్సహించేటోళ్ళు కనీసం ఒక 1,000 మంది ఉంటే సరిపోతుంది కదా. కనీసం 200 ఒక 20 మంది వచ్చినా పర్వాలేదు కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. రేపు ఒకసారి మీరు ఒక 10-15 మందితో అన్నా, ఒక 4-5 ముగ్గురుతో అన్నా ఫిలిం ఛాంబర్ కి వెళ్ళండి, వెళ్ళి కంప్లీట్ ఒకసారి ఇవ్వండి, తర్వాత ఏమన్నా మాట్లాడండి. ఇప్పుడు ఇలా తర్వాత మీడియా మొత్తం చెప్పండి ఒకసారి. అన్నా తీసుకుంటావా ఒకసారి మేడంతో? వెళ్ళండి పెద్ద ఛానల్. ఏం మాట్లాడినా మా దగ్గర డబ్బులు లేవండి, కంపెనీ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా సినిమా రిలీజ్ చేసుకుంటారండి? ఏ సినిమా అయినా డబ్బులు ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేసుకుంటారు? అది చెప్పండి మీరు చాలు. ఇలా ఎన్నిసార్లు కనీసం నేను చూపిస్తాను, ఆయన బాధితులే SMS బాధితులే కనీసం 1000 మంది ఉన్నారండి. 1000 మంది ఉన్నారు. ఎవరిని అడిగినా మాకు క్యారెక్టర్ రావు, మాకు సినిమా చెప్పరు అని వాళ్ళు భయపడుతున్నారు.
జెంట్స్ అయితే మాకు ఫోన్ చేసి అమ్మా చెల్లెమ్మా నువ్వు మాట్లాడుతున్నావు, ఒక గ్రూప్ లో మాట్లాడాను ఈ రోజు అంతా. మాట్లాడితే నువ్వు బయటపడి మాట్లాడుతున్నావు, మేము బయటపడి మాట్లాడలేకపోతున్నాము, నీకు సపోర్టింగ్ మేము ఉంటాం అనుకున్నారు. కానీ బయట నుంచి మాట్లాడడానికి మీడియా ముందు నేర్చుకోవడానికి ఎవరికి ధైర్యం సాగడం లేదండి. ఇది ఎన్ని రోజులు జరుగుతుందంటే, నేను గేమ్ చేంజ్ మూవీ కూడా చేశానండి. గేమ్ చేంజ్ మూవీ చేసింది ఎప్పుడు 2022 లో చేశాను, జనవరిలో చేశాను. ఇప్పటి వరకు పైసలు రాలేదండి. ఏదన్నా అడిగితే నువ్వు మాట్లాడే విధానం బాగలేదు, మీకు డబ్బులు ఇవ్వము, వచ్చినప్పుడు ఇస్తాము అనేసి అంటారు. ఇంకెవరైనా మధ్యలో ఒక నిఖిల్ అనే ఒక అతను ఉన్నాడు, మీకు వస్తాయి శోభ మీకు వస్తాయి అంటాడు. అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎప్పుడన్నా ఫోన్ చేసి మేము మాట్లాడామనుకోండి మీకు వస్తాయి అంటాడు. నాకు ఒకసారి లాస్ట్ ఇయర్ లో చెప్తున్నాను, నాకు ఇంట్లో రైస్ కూడా లేకుండా ఉండి కనీసం నిఖిల్ గారు ఒక 10,000 రూపాయలు నాకు అప్పు ఇప్పించండి అనేసి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారండి. ఇప్పటి వరకు ఏం లేదు. ఈ రోజు నేను మీడియాకి ఇస్తాననే మార్నింగ్ కాల్ చేశారు, మీకు సాయంత్రం లోపల మీకు పైసలు ఇచ్చేస్తాము, మీకు మీరేం మాట్లాడకుండా బయట అక్కడ చెప్పకండి అంటున్నారు. ఇప్పటి వరకు ఏం లేదండి. కావాలంటే ఫోన్ కాల్స్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ లేదు. ఈ రోజు వాళ్ళే మాట్లాడి దానికి తగ్గట్టు ఒక సినిమా అది అంటే ఈ బాధితులంతా ఉంటారు కదా, డబ్బులు ఇచ్చిపోయేసరికి బాధితులంతా ఒక గ్రూప్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో నుంచి ఒక అతను కృష్ణ అనే అతను సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఇతను తొక్కేస్తున్నారండి. ఇతను వాళ్ళకు మేము ఇప్పిస్తాము డబ్బులు మీకు ఇప్పిస్తాము, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు గ్రూప్ లో పెడుతున్నారు అంటారు. అతను ఏం చేస్తాడంటే కృష్ణ అనే అతను వాళ్ళు ఇవ్వాల్సిన 10,000 అయితే 1,000 రూపాయలు ఇప్పిస్తాడండి. 1,000 రూపాయలు ఇప్పిస్తాడు. ఏం చేసుకుంటారు? నేను దేవరాలో 13 days చేశానండి. గేమ్ చేంజ్ లో కొద్ది రోజులు చేశాము. అది అంతా డేట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరి దగ్గర డేట్స్ ఉన్నాయి. డేట్స్ లేకుండా ఎవరు ఏం చేయరు. కానీ ప్రతి ఒక్కరికి మినిమం ఒక 10,000 మంది ఉన్నారు. 10,000 మందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. తను మాత్రము లగ్జరీగా బతకడానికి డూప్లెస్ హౌసెస్, కార్లు, బంగ్లాలు అన్ని కట్టుకుంటున్నారు. మాలాంటి చిన్న చిన్న